హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అర్చనా నవీన్ USA వ్లాగ్స్. ఈ వీడియోలో ఇండియాకి వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో నా బర్త్డే సెలబ్రేషన్స్ ఇంకా బతుకమ్మ అందరితో ఎట్లా జరుపుకున్నాం అన్నది చూస్తారు. ఇండియాలో ఉన్నప్పుడు ఇండియా సిరీస్ ఎడిట్ చేసి మేము పోస్ట్ చేయలేకపోయాం, కానీ అక్కడి మెమరీస్, ఎక్స్పీరియన్స్, సెలబ్రేషన్స్ మీ అందరితో షేర్ చేసుకోకుండా ఎట్లా ఉంటాం అసలుకి. అందుకని ఇప్పటి నుంచి ఇండియా సిరీస్ అన్ని కూడా మీ ముందుకి తీసుకొస్తూనే ఉంటాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్. బర్త్డే రోజు మార్నింగ్ స్నానం చేసి పట్టు చీర కట్టుకున్నా. ఆ రోజు ఫ్రైడే ఉంది కాబట్టి గుడిలో స్పెషల్ పూజలు అవుతాయి. ఇంట్లో పూజ ఫినిష్ చేసుకొని అమ్మవారి నైవేద్యం కోసం పూరి చేస్తున్నాను. అండ్ పాయసం అయితే మా అత్తయ్య ఎప్పుడో చేసేసుకొని ఇంకా గుడికి తీసుకెళ్లిపోయింది. ఇంకా నేను నా హస్బెండ్ ఇద్దరం కలిసి గుడికి వెళ్లి దర్శనం చేసుకుందాం అనుకున్నాం. ఏమన్నానా ఎక్స్పర్ట్ అయిపోయినా పూరీస్. ఇండియాలో ఉంటే ఆ వైబ్సే వేరు. మార్నింగ్ మార్నింగ్ గుడి గంటలు వినిపిస్తూ ఉంటాయి, దేవుడి పాటలు, ఇంకా హడావిడి. ఒక చిన్న ఈవెంట్ లేదా బర్త్డే ఉంటే చాలు అందరు కలిసి ఒక పెద్ద పండగలాగా చేసేస్తారు ఆ ఎన్విరాన్మెంట్ అంతా. నైవేద్యం తీసుకొని మేము కరెక్ట్ హారతి టైం కి గుడికి వచ్చేసాం. ప్రతి ట్యూస్డేస్, ఫ్రైడేస్ అమ్మవారికి అభిషేకం, అలంకరణ చేసి ఇంకా అందరి గోత్రనామాలతోటి పూజ చేస్తూ ఉంటారు. పూజలు అటెండ్ అయినందుకు చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది మాకందరికి. అండ్ మా డే అంతా కూడా చాలా ప్రశాంతంగా వెళ్తుంది. పుట్టినరోజు కాబట్టి అందరి బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇంకా మా అత్తయ్య, మామయ్య, పంతులు గారు అందరు అక్కడే ఉన్నారు కాబట్టి ఇంకా నాకు చాలా ఈజీ అయిపోయింది. అందరి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. పద్మ ఆంటీ అని మా అత్తయ్యతో పాటు రెగ్యులర్ గా గుడికి వచ్చి పూజలు చేస్తూ ఉంటారు. అండ్ చాలా మంచి మంచి ప్రసాదాలు కూడా తెస్తూ ఉంటది ఆ ఆంటీ. సో తనకి పసుపొట్టిచ్చి ఇంకా తన బ్లెస్సింగ్ కూడా తీసుకున్నా. నాకైతే చాలా హ్యాపీగా, సాటిస్ఫైడ్ గా ఉండే. సో హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఎలా అవుతుంది నీ బర్త్డే? సూపర్ అవుతుంది. మార్నింగ్ పూజలు అన్నీ స్టార్ట్ చేసేసినాం. అంటే ఇవాళ ఫ్రైడే, శ్రావణ మాసం లాస్ట్ శుక్రవారం. సో అందుకు మా మామయ్య అత్తయ్య నా పేరు పైన చేద్దామని డిసైడ్ అయినరు. సో చాలా బాగా అయింది ఇవాళ. ఫ్రైడే పూజ జనరల్గానే బాగా అవుతుంది. అండ్ ఇంకా నా బర్త్డే రోజు వచ్చింది కాబట్టి ఇంకా బాగా అయింది. సో ఇంట్లో పూజ చేసుకున్నాము అండ్ గుడిలో పూజ చేసుకున్నాము. ఇట్ వాజ్ రియలీ నైస్. అదే అప్పుడు జస్ట్ పూజ ఇప్పుడే అయిపోయింది. నేను కూడా ఉండే, చాలా బాగా అయింది. సో మా ఇంటి పక్కనే గుడి, మీకు తెలుసు కదా. సో మా ఇంటి ముందు నిలబడి మాట్లాడుతున్నాము. ఇది మా ఇల్లు. ఎవరికైతే తెలీదో వాళ్ళకి చూపిస్తున్నాము. లాస్ట్ ఇయర్ పెట్టిన ఇల్లు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెడుతున్నాము ఆఫ్టర్ 1.5 years. సో లెట్స్ సీ. ఇప్పుడు ఇంకా 9:40 అవుతుంది. ఇంకా ఏం చేస్తుందో మేడం, ముందు చూద్దాం. డే అంతా మందే. సో బ్రేక్ఫాస్ట్, బర్త్డే, మార్నింగ్ పూరి, బాంబినో, పులిహోర విత్ ద బర్త్డే గర్ల్. నెక్స్ట్ మా మమ్మీ డాడీని కలిసి ఇంకా కొంచెం టైం స్పెండ్ చేసి షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం. లేకపోతే ఇంకా పుట్టేది ఉందా? జస్ట్ బాన్ అవునా? చాలా బాగుంది, మస్తు ఉంది. రాజస్థాన్ డిజైన్. మా మమ్మీ వాళ్ళని కలిసిన తర్వాత సికింద్రాబాద్ లో ఉన్న ప్యాట్నీ సెంటర్ లో CMR షాపింగ్ మాల్ కి వచ్చేసినాము. జస్ట్ విండో షాపింగ్ లేదా ఏదైనా నచ్చితే తీసుకుందాం అని అనుకున్నాము. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒకటి అయితే కొనుక్కొనే వెళ్ళినాం ఇక్కడ నుంచి. ఇక్కడ CMR ఒకటే కాదు, పక్కన అన్ని కూడా చాలా స్టోర్స్ ఉంటాయి. లైక్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్, చెన్నై షాపింగ్ మాల్, KLM మాల్. ఇండియాలో ఉన్నప్పుడు చాలా మట్టుకు ఇక్కడనే షాపింగ్ చేస్తూ ఉంటాము. పట్టు చీరలకైనా, డ్రెస్సెస్ కి, అండ్ 1 gram గోల్డ్, ఇట్లాంటివన్నిటికీ కూడా ఇక్కడ చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. అండ్ మంచి మంచి ఆఫర్స్ కూడా పెడుతూ ఉంటారు కదా. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. స్పెషలీ నా మ్యారేజ్ టైంకి ఇట్లాంటి మాల్స్ అసలు ఎన్ని తిరిగామో. కలెక్షన్స్ ఇక్కడ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే చాలా బాగుండే. అండ్ పెద్ద పెద్ద హారాలు చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా. సో పర్ల్స్ లో చాలా బాగా అనిపించింది. ఇక్కడ కంచిపట్టు శారీ కలెక్షన్స్ చూస్తుండే ఎట్లున్నాయి అనేసి. ఇంకా మా అమ్మ బర్త్డే కూడా వస్తుందని లైట్ వెయిట్ లో కంచిపట్టు శారీస్ అడిగాం మేము. సో డీసెంట్ కలెక్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. మస్టర్డ్ కలర్ అంటే మా మమ్మీకి చాలా ఇష్టం కాబట్టి ఇది ఫైనలైజ్ చేసి, ఇది కొంచెం డబుల్ షేడ్ లో కూడా వస్తుంది శారీ. సో మాకైతే నచ్చింది. జనరల్ గా షాపింగ్ మాల్స్ లో దేవుడి విగ్రహాలు పెడుతూ ఉంటారు, కానీ ఇక్కడైతే అసలు ఎంత బాగా అలంకరించారు అమ్మవారిని. మేము వెళ్ళింది శ్రావణ మాసం కాబట్టి కంటిన్యూస్ గా పూజలు కూడా చేస్తున్నారు అక్కడ. సో ఫైనలీ షాపింగ్ అయిపోయింది. ఇంకా మా అమ్మ చీర కూడా మేము టైలర్ కి ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయాం. సో బర్త్డే రోజు అట్లా హాయిగా బయట తిరిగేసి ఇంకా ఈవినింగ్ మాత్రం ఫ్యామిలీతో సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకున్నాము.
అరేంజ్మెంట్ అంతా నా హస్బెండ్ ఇంకా మా అత్తయ్య వాళ్ళే చూసుకున్నారు. సో చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అందులో మా మమ్మీ వాళ్ళు కూడా యాడ్ అయినారు కాబట్టి ఇంకా హ్యాపీ. మా అన్న మిస్ అయ్యాడు ఈ గ్రూప్ లో. ఆఫీస్ వర్క్ పైన చెన్నైకి వెళ్ళాడు కాబట్టి రాలేకపోయాడు. కేక్ విషయానికి వస్తే ప్రతి బర్త్డేకి మేము వ్యాక్స్ నుంచే కేక్ ఆర్డర్ చేస్తూ ఉంటాము. వ్యాక్స్ బేకర్స్ అంటే మా ఫ్యామిలీకి అందరికి ఇష్టము, ఎందుకంటే ఆ టేస్ట్ అండ్ క్వాలిటీ టాప్ నాచ్ ఉంటుంది అక్కడ. అయితే ఈవెంట్ స్టార్ట్ కాకముందే కొన్ని ఫొటోస్ దిగేస్తే ఫ్రెష్ గా చాలా బాగా వస్తాయి కదా, అందుకనేసి ఇక్కడ ఫొటోస్ కూడా దిగేస్తున్నాము. టీవీలో బర్త్డే సాంగ్స్ పెట్టి ఇంకా కేక్ కటింగ్ అయితే ఫినిష్ చేసుకున్నాం. మేము జనరల్ గా క్యాండిల్ బ్లో చేయము, జస్ట్ వెలిగించి కేక్ పైన పెడతాము అండ్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా తీసేస్తాం పక్కకి. సో నేను కట్టుకున్న చీర మా అత్తయ్య మామయ్య పెట్టింది. బర్త్డే రోజు ఇదే చీర కట్టుకోవాలని నేను ఫిక్స్ అయినాను. అండ్ చాలా యూనిక్గా అనిపించింది, మా అందరికి కూడా చాలా నచ్చింది. సో జనరల్గా అయితే నేను యుఎస్ నుంచి ఇండియాకి వచ్చే ప్రతి ఇయర్ కూడా వాళ్ళు కొన్ని చీరలు తీసి పెడతారనమాట. సో దాంట్లో నుంచి నేను చూస్ చేసుకుంటాను ఏ ఈవెంట్కి ఏది కట్టుకోవాలనేసి. అండ్ మా అత్తయ్య చాయిస్ చాలా ఇష్టం మా అందరికీ, చాలా యూనిక్గా ఉంటుంది. యుఎస్లో ఉన్నప్పుడు ఫ్రెండ్సే ఫ్యామిలీ అయిపోతారు. ఇంకా ప్రతి ఈవెంట్స్, బర్త్డేస్, ఫెస్టివల్స్ అన్నీ కూడా ఫ్రెండ్స్తోనే మనం జరుపుకుంటూ ఉంటాము. కానీ ఫ్యామిలీని మాత్రం చాలా మిస్ అవుతాం. దూరం ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ అర్థమవుతుంది ఫ్యామిలీ విలువ ఏంటో అనేసి. సో మేము ఇండియాకి వచ్చినప్పుడల్లా ఇట్లాంటి మంచి మెమరీస్ అన్ని గ్యాదర్ చేసుకోవాలి, వాళ్ళంతో చాలా బాగా స్పెండ్ చేయాలనేసి మాకు చాలా ఉంటుంది. అండ్ వీఆర్ వెరీ లక్కీ. అసలు ఇండియాకి వచ్చినప్పుడల్లా మేము ఏదైతే అనుకుంటామో మా టు డూస్ అన్నీ కూడా మేము ఫినిష్ చేసుకొని మేము యుఎస్కి తిరిగి వస్తాము. సో ఈసారి కూడా అనుకున్న ఈవెంట్స్ అన్నీ చాలా హ్యాపీగా మేము కంప్లీట్ చేసుకున్నాము. అండ్ అనుకున్న ప్లేసెస్ కూడా అన్నీ ఫినిష్ చేసుకొనే వచ్చాము. చేయలేనివి ఏవైనా ఉన్నాయంటే అవి చిన్న చిన్నవే, ఏదో షాపింగ్లో ఒక వస్తువు మర్చిపోవడము లేదా ఒక రెస్టారెంట్కి వెళ్ళకపోవడము ఇట్లాంటివి తప్ప అసలు పెద్దవి ఏమీ లేవు. సో మేము ముందు వీడియోస్లో చెప్పినట్టు మా దాంట్లో కాళ్ళు మొక్కుతారు కాబట్టి ఇంకా అందరూ కాళ్ళు మొక్కేసి నేను కూడా అందరి బ్లెస్సింగ్స్ తీసేసుకొని ఇంకా నెక్స్ట్ మా మమ్మీ వాళ్ళు కూడా నాకు ఒక మంచి హాఫ్ శారీ పెట్టారనమాట. నేను అది దివాళీ ఫెస్టివల్ కి కుట్టించుకొని వేసుకున్నాను. డిన్నర్ కి అయితే సైన్మా రెస్టారెంట్ నుంచి మేము ఆర్డర్ పెట్టుకున్నాము. అది కొంపల్లిలో ఉంటది. సో చాలా మంచి రెస్టారెంట్, చాలా టేస్టీ ఉంటుంది. ఎవరికి ఏ స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఒక మంచి గెట్ టుగెదర్ మేము చేసుకోవాలని అనుకున్నాము అండ్ అట్లాగే అయింది. సో అందరము ఫుడ్ మంచిగా ఎంజాయ్ చేసేసి ఫొటోస్ కూడా దిగేసి ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా బయలుదేరిపోయారు. ఐ వాస్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ గాడ్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ స్పెషలీ మై లవ్లీ హస్బెండ్ ఫర్ సచ్ ఎ బ్యూటిఫుల్ డే. గిఫ్ట్స్ విషయానికి వస్తే హస్బెండ్ నుంచి అడ్వాన్స్డ్గా iPhone 15 Pro Max వచ్చేసింది. ఇది ఇండియాకి వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్స్ ముందు అన్బాక్స్ చేసాం మేము. సో ఒక చిన్న అన్బాక్సింగ్ వీడియో అండ్ దాంతోపాటు మా ఫ్రెండ్స్ అందరితో మేము ఎంత ఫన్గా ఎంత హ్యాపీగా మేము టైం స్పెండ్ చేసినాము వచ్చే ముందు అన్నది ఇందులో చాలా క్లియర్గా అర్థమవుతుంది. వీఆర్ హ్యాపీ టు గెట్ సచ్ ఫ్రెండ్స్. జనరేషన్స్ ఆఫ్ ఐఫోన్స్ ఇక్కడ ఉన్నాయి. దిస్ ఇస్ iPhone 12, దిస్ ఇస్ 13, దిస్ ఇస్ 13 Pro Max, this is 14 Pro Max and 15 Pro Max and the main iPhone Apple and 15 Pro Max owner. Do you know? ఈ హాఫ్ సారీ ఏమో మా మమ్మీ వాళ్ళు పెట్టింది. ఇట్లాంటి హాఫ్ సారీ నా దగ్గర లేదు అండ్ ఇది ట్రెడిషనల్ టచ్ ఉంటుంది. సో నాకు చాలా నచ్చింది. ఇంటి దగ్గర తెలిసిన అక్క పిల్లలు వచ్చి గిఫ్ట్ ఇచ్చారనమాట నా బర్త్డే రోజు. సో స్వీట్ ఆఫ్ దెమ్. ఎంత బాగా పెట్టారు చూడు, అందరి పేర్లు కవర్ అయ్యేటట్టు. వైష్ణవి, హర్షిత, ఎస్ ఎవరు, శ్రీహిత్, ఆర్ రాధిక, రాజ్ అన్న. నాకు జనరల్ గా గిఫ్ట్స్ అంటే అసలు ఇష్టం ఉండదు. ఆ రోజు నాకు ఏమైందో తెలియదు కానీ పని కట్టుకొని మరీ కూర్చొని అన్ని గిఫ్ట్స్ ఓపెన్ చేస్తున్నాను. రెండు నేను మళ్ళీ ఇది దిష్టి కి నల్ల వేసుకుంటారు కదా, బ్లాక్ ఐ అని బ్లాక్ కీ చైన్, ఒక డాల్ కీ చైన్, కమ్మలు, గాజులు బాగా ఇచ్చారు. చెప్పాలి రాధిక థ్యాంక్ యూ అని చెప్పి, చాలా బాగా ఇచ్చారు. అవునే కరెక్ట్ సెట్ అవుతుంది ఈ డ్రెస్ కి మ్యాచింగ్ చైన్. సో అందరు వెళ్ళిపోయాక గిఫ్ట్స్ అన్ని కూడా చూసిన తర్వాత కూడా మేము ఎంతో సేపు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసినాము. ఇండియా అంటేనే లేట్ నైట్ టాక్స్ అవుతూ ఉంటాయి కదా. ఇది మా అమ్మ ఇంట్లో నవరాత్రి టైం అప్పటి వీడియోస్ ఇవి. ఈసారి బతుకమ్మ మా మమ్మీ ఇంట్లో ఇంకా మా ఇంట్లో కూడా కరెక్ట్ టైంకి ఈక్వల్గా నేను టైం స్పెండ్ చేసి సెలబ్రేట్ చేసుకున్నట్టు అనిపించింది. ఆ రోజు మేము మా పనులలో మేము బిజీగా ఉన్నాము. కానీ మా వాచ్మెన్ వాళ్ళైతే అసలు ఎట్లయినా జాయిన్ కమ్మని పిలిచారనమాట. వాళ్ళ కోసం అని వెళ్ళి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాము.
నవరాత్రి టైంలోనే మనం బతుకమ్మ అన్నది జరుపుకుంటూ ఉంటాము. 9 days ఫెస్టివల్ ఇది. బతుకమ్మ అంటేనే తెలంగాణ ఫెస్టివల్ అంటారు. ఈ ఫెస్టివల్ కి రకరకాల పువ్వులు ఇంకా బతుకమ్మని ఎట్లా పేర్చాలి అన్నది మాత్రం చాలా ముఖ్యం. ఆడవాళ్ళైతే ఎంత ఓపికగా ఇంట్లో పనులన్నీ చేసి బతుకమ్మని పేర్చి చాలా అందంగా వాళ్ళు కూడా రెడీ అయ్యి ఇంకా బతుకమ్మ మీద గౌరమ్మని కూడా పెట్టి పూజ చేసుకొని ఇంకా ఇంటి ముందు లేదా గుడి ముందు లేట్ నైట్ వరకు ఆడుతూ పాడుతూ ఫైనల్ గా గంగలో బతుకమ్మని వదిలేసి వస్తారు. సో మేము కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక మంచి అమ్మవారి గుడి ఉంది. సో అక్కడ చాలా ఈవెంట్స్ అవుతూ ఉంటాయి అండ్ లేడీస్ అందరు గ్యాదర్ అవుతూ ఉంటారు కాబట్టి మేము కూడా అక్కడికి వెళ్ళి జాయిన్ అయిపోయాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అదే గుడిలో హోమం అవుతుంది అండ్ చాలా మంది అటెండ్ అయ్యారు ఈ హోమంని. అండ్ ఈ టెంపుల్ ఓనర్స్ అయితే చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు ప్రతి ఈవెంట్. అండ్ అమ్మవారిని అయితే అసలు చూస్తూ ఉంటే అట్లాగే చూడబుద్ధి అవుతుంది, అంత అందంగా ఉంటది అమ్మవారు. దగ్గరుండి ప్రతి పనిని పట్టించుకొని వీళ్ళు అరేంజ్ చేసిన విధానం అయితే నాకు చాలా నచ్చింది. ఇక్కడ అమ్మవారిని కూడా కూర్చోబెట్టారు, దుర్గాదేవిని, ఎందుకంటే నవరాత్రులు కాబట్టి. ఇంకా నెక్స్ట్ మా ఇంటికి వచ్చేసినాను అండ్ ఆల్రెడీ మా అత్తయ్య బతుకమ్మని పేరు చేస్తుంది. నాకైతే బతుకమ్మని చేయడం రాదు, మా అత్తయ్య నాకు నేర్పించింది. ఇంకా తనని చూస్తూ నేను ఒక చిన్న బతుకమ్మని చేసినాను. తనైతే పెద్ద బతుకమ్మని చాలా బ్యూటిఫుల్ గా చేసింది. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ లో మా ఆయన మా మామయ్య కూడా మాకు హెల్ప్ చేసినారనమాట, అన్ని పూలు కట్ చేసి ఇవ్వడం అట్లాంటిది. సో నేనైతే థరోగా ఎంజాయ్ చేసిన. మా అత్తయ్య అయితే చిన్నప్పటి నుంచి చేసేదంట. సో ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఫటాఫట్ చేసేసింది అనమాట బతుకమ్మని. నేను ఫుల్ భయపడుతూ ఉన్నాను, ఎక్కడ పడిపోతుందా నా బతుకమ్మ అనేసి. మా అత్తయ్య బతుకమ్మ అయిపోయింది కాబట్టి ఇంకా దారంతో కంప్లీట్ గా సైడ్స్ అన్ని కట్టేసింది, ఏది పడిపోకుండా. టీవీలో బతుకమ్మ సాంగ్స్ పెట్టుకొని అసలు స్టార్ట్ చేసినాము, ఎంత బాగా ఎంజాయ్ చేసినాము అసలుకి. సో పక్క నుంచి కమెంట్స్ వేస్తూ మా ఆయన ఇంకా మేమందరం నవ్వుకుంటూ ఉన్నాము. సో చాలా ఫన్ గా అయింది కంప్లీట్ ప్రాసెస్ మొత్తం. ఇది నేను చేసిన బతుకమ్మ. బతుకమ్మ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదాలు కూడా రెడీ చేసుకున్నాము. నువ్వులు బెల్లంతో ఒక ప్రసాదం, ఇంకా పుట్నాల పప్పు, బెల్లము, అటుకులు ఇవన్నీ పెడతారు కదా, సో అవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టేస్తున్నాము. అండ్ మేము కూడా రెడీ అయిపోయాం అనమాట. బతుకమ్మకి మధ్యలో మనం గౌరమ్మని పెడతాం కదా, సో ఇక్కడైతే తమలపాకు పెట్టి కొబ్బరి కుడక అంటే డ్రై కోకోనట్ లోపట గౌరమ్మని పెట్టింది మా అత్తయ్య. పెద్ద బతుకమ్మ పైన దీపం పెట్టి పూజ చేసి అగరబత్తి కూడా పెట్టేసి ఇంకా మేము కొబ్బరికాయ కొట్టేసినాము. చాలా ప్రశాంతంగా మా పూజల్ని ఫినిష్ చేసుకున్న తర్వాత ఇంకా మా బతుకమ్మల్ని నేను పట్టుకొని కిందికి వెళ్తున్నాము. ఇంటి ముందు 5 చుట్లన్నా తిరిగి ఇంకా గుడిలో పూజ చేయించిన తర్వాత కాలనీ వాళ్ళతో కలిసి ఆటల పాటలు అయితే ఉంటాయి. బతుకమ్మ ఇండియా స్పెషల్. మనకెన్నో ఫెస్టివల్స్ ఉంటాయి కానీ బతుకమ్మ లాంటి ఫెస్టివల్ అయితే అసలు కంప్లీట్ గా యునిక్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు. బతుకమ్మ పాటలు, పువ్వులు, మనం రెడీ అయ్యే విధానం ఎంత ట్రెడిషనల్ గా ఉంటుందో అసలుకి. నేను మా అత్తయ్య ఫస్ట్ ఇంటి ముందు బతుకమ్మలను పెట్టి ఇంకా మేము ఆడడం స్టార్ట్ చేసినాము. సో ఇట్లాంటి మూమెంట్స్ అయితే నేను చాలా మిస్ అవుతూ ఉంటాను US లో. ఈవినింగ్ 6 to 7 మధ్యలో అనుకుంటా అందరూ గుడి దగ్గర కూడా రావడం స్టార్ట్ అయిపోయారు. అండ్ ఇంకా మేము కూడా మా బతుకమ్మల్ని తీసుకొని అమ్మవారి దగ్గర ఎక్కించి ఇంకా పూజ చేయించామన్నమాట. మా అత్తయ్య ఒక చీర కొన్నా గానీ అమ్మవారికి కట్టించంది తను కట్టుకోదు. నాకు కూడా ఏ చీర అయినా ఇవ్వాలంటే అమ్మవారికి ఫస్ట్ కట్టించి ఇస్తుంది అనమాట. అంత నమ్మకము కట్టమైసమ్మ తల్లి అంటే. అండ్ మాకు కూడా అమ్మవారు అంటే చాలా నమ్మకం. పెళ్ళైనప్పటి నుంచి నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే అసలు అనుకున్నవి అన్ని కూడా అయినాయి. నవరాత్రులు కాబట్టి కలశం పెట్టి నవధాన్యాలు వేసి ఇంకా పూజలు కంటిన్యూస్ గా అవుతూనే ఉన్నాయి గుడిలో. మా బతుకమ్మలతో పూజ మాత్రం చాలా బాగా అయింది, చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది. ఇంకా లేడీస్ అందరు కూడా వెయిటింగ్ అనమాట బతుకమ్మ పాటల పైన ఆడడానికి.
చూసారు కదా, మాకందరికి కాళ్ళు నొప్పులు వచ్చేంత వరకు ఆడాం మేమంతా. సో ఈ మూమెంట్ అయితే అసలు మళ్ళీ మళ్ళీ రాదు. నిజంగా నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసిన. మా కాలనీ వాళ్ళందరితో ఇంత మంచి టైం స్పెండ్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా అందరూ గౌరమ్మతో పాటు నైవేద్యం తెస్తారు కదా, సో అవన్నీ కూడా ఎక్కించి హారతిచ్చి ఇంకా బతుకమ్మని నీళ్ళలో వదిలేయడానికి అందరం రెడీ చేసుకుంటున్నాము. పాతకాలంలో అయితే బావిలో వదిలేవాళ్ళు, కానీ మన దగ్గర బావి లేదు కాబట్టి ఇంకా మేము ఒక స్విమ్మింగ్ పూల్ లాగా అరేంజ్ చేసుకొని దాంట్లో వాటర్ పోసి ఇంకా వదిలేసామన్నమాట. బతుకమ్మని నీళ్ళల్లో వదిలే ముందు అందరి దగ్గర గౌరమ్మలని కలెక్ట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటాము. ఇక్కడైతే మెల్లిగా నీళ్ళల్లో దింపుకోవాలి, ఎందుకంటే మనము ప్లేట్ పైన ఒక ఇస్త్రాకు వేసి దానిపైన బతుకమ్మని కూర్చోబెడతాం కాబట్టి బతుకమ్మని మొక్కుతూ ఇంకా మెల్లిగా వేయాలి. ఆ నీళ్లు కూడా మనం తలపైన చల్లుకుంటాము. అందరి దగ్గర కలెక్ట్ చేసిన గౌరమ్మని ఆ పసుపు ముద్దలాగా చేసి ఇక్కడ పాట పాడుతున్నారు, అమ్మవారిని తలుచుకొని మొక్కుతున్నారనమాట. ఆ పసుపుని తీసుకొని అందరు లేడీస్ ఒకరికొకరు పసుపు పొట్టించుకుంటారు. ఇది హస్బెండ్ లాంగ్ లైఫ్ కోసం, సిరి సంపదలు ఇంకా ఆరోగ్యంగా ఉండడానికి కోసం అని చేస్తారు. చాలా మంది లేడీస్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో లేదా రిలేటివ్స్ ఇంటి దగ్గర కూడా ఆడేసి మళ్ళీ గుడికి వస్తారనమాట. సో ఈ వ్లాగ్ లో నా బర్త్డే ఇంకా బతుకమ్మ పండగ చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్. కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. డూ క్లిక్ ఆన్ ది బెల్ ఐకన్ ఫర్ మోర్ అప్డేట్స్. See you all in the next video. Until then, stay healthy, keep smiling. Bye-bye.